జడ్జి గారు, హిందూ వారసత్వ చట్టం ఏం చెప్తోంది? అది మన వారసత్వ చట్టం అంటే తండ్రి కానీ చనిపోతే ఇంటర్స్టేట్ అంటే వీలునామా రాయకుండా ఇంటర్స్టేట్ డివిజన్ ఉంటుందమ్మా. అలాగే టెస్టిమెంటరీ డివిజన్ కూడా ఉంటుంది. అంటే ఇంటర్స్టేట్ అంటే ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత వీలునామా రాయకుండా చనిపోతే డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే సన్ కి కానీ డాటర్ కానీ ఈక్వల్ గా ఉంటుంది. వైఫ్ కూడా విడో కాబట్టి ఆమెకు కూడా క్లాస్ 1 హెయిర్ కింద ప్రాపర్టీ డివైడ్ చేయడం జరుగుతుంది. అదే ఇంకోటి ఏంటంటే వీలునామా రాసంటే టెస్టిమెంటరీ విల్ అంటారు దాని ప్రాపర్టీని డివైడ్ చేస్తారు. ఎలా అంటే వీలునామా ప్రకారం వాళ్ళకి ప్రాపర్టీ జరుగుతుంది. ఒకవేళ వీలునామా రాయలేదనుకోండి, అది ఇంటర్స్టేట్ అంటారమ్మా. దాన్ని క్లాస్ 1 హెయిర్, క్లాస్ 2 హెయిర్స్ అని డివైడ్ చేయడం జరిగింది ఈ హిందూ సెక్షన్ యాక్ట్ లో. చాలా ఇంపార్టెంట్ అది, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అది. ఎందుకంటే ప్రాపర్టీ ఎలా ఉండాలి, ఎవరు కర్త నుంచి ప్రాపర్టీ ఎలా వస్తుంది, అవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. సన్ డాటర్ కి ఈక్వల్ గా ప్రాపర్టీ వస్తుంది, వైఫ్ కూడా ఒక షేర్ వస్తుంది. అలాగే ఇద్దరు వైఫ్స్ ఉంటే కూడా ఒక 1 షేర్ కూడా డివైడ్ చేయొచ్చు, అలా కూడా ఉంది. సో వీళ్ళు ఎవరూ లేకపోతే బ్రదర్ సిస్టర్స్ కి ఇవ్వడం జరుగుతుంది ప్రాపర్టీ. బ్రదర్ సిస్టర్స్ కూడా లేకపోతే ఆగ్నెన్స్ అండ్ కాగ్నెన్స్ అని ఉంటారు. అంటే రిలేషన్షిప్ అబ్బాయి తరపున మగవారి తరపున ఉన్న రిలేషన్షిప్ కి ఫస్ట్ వెళ్తుంది. వాళ్ళు కూడా లేకపోతే ఆడవారి తరపున ఉన్న రిలేషన్షిప్ కి ప్రాపర్టీ డివాల్వ్ అవుతుంది. సో అట్లా డివైడ్ అవుతుంది అనమాట. హిందూ సెక్షన్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్.